రాష్ట్ర వ్యాప్తంగా మొదలైన 6 గ్యారంటీల అభయహస్తం దరఖాస్తుల స్వీకరణ. ఉప్పల్లో అభయహస్తం దరఖాస్తులను ప్రారంభించిన స్థానిక కాంగ్రెస్ కార్పొరేటర్ మందముల రజితా పరమేశ్వర్ రెడ్డి. ఈ సందర్భంగా ఉప్పల కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ 139 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావం సందర్భంగా 6 గ్యారంటీల అభయహస్తం దరఖాస్తులు ప్రారంభమయ్యాయన్నారు. ప్రజలు ఎదురు చూసే ప్రజాపాలన మొదలైందని అన్నారు. బీఆర్ఎస్ సర్కార్ పాలనలో పథకాలు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారికి మాత్రమే వచ్చేవన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా పార్టీలకు అతీతంగా 6 గ్యారంటీలు అర్హులందరికీ కాంగ్రెస్ పార్టీ అందజేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ రజితా పరమేశ్వర్ రెడ్డితో పాటు ఉప్పల్ కాంగ్రెస్ కాంటెస్టెడ్ అభ్యర్థి పరమేశ్వర్ రెడ్డి, అధికారులు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. రేషన్ కార్డు తెలిసిపోతే ఎంతమంది ఉన్నది. ఆవిర్భావ సందర్భంగా ప్రజలు ఎదురు చూసే ప్రజాపాలన మొదలైంది. తెలంగాణలో మన ఇంద్రమ్మ పాలనలో ప్రతి ఒక్కరికి క్షేత్రస్థాయి నుంచి అందరు కూడా ప్రతి ఒక్కరికి చేరాలని రేవంత్ అన్న గారు ఈరోజు ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ముందు సర్కారు ఉన్నప్పుడు ఏంటంటే స్కీములు అనగానే వాళ్ళ రూలింగ్ పార్టీ వాళ్ళకో మరి వాళ్ళ నాయకులకో వాళ్ళకే ఇస్తుండే. కానీ రేవంత్ అన్న ముఖ్యంగా అందరు కూడా ఏం చెప్పడం జరిగిందంటే ముఖ్యంగా ప్రజలకు అందాలి, వాళ్ళకు కూడా అందాలి. ఏంటంటే అందరు కూడా సమానమే. ముందు సర్కార్ లాగా ముందు సర్కారు అంటే తప్పు చేసింది కాబట్టి ఈసారి అట్లా కాదు, ప్రతి ఒక్కరికి కావాలి. రేవంత్ అన్న మరి ఎన్నికలు గెలవంగానే 100 రోజుల 6 గ్యారంటీలు నెరవేరుస్తామని చెప్పారు కాంగ్రెస్ పార్టీ. మరి మాట ఇచ్చినట్టే ఆల్రెడీ 2 గ్యారంటీలు మొదలైనాయి. మరి ఇప్పుడు కూడా అన్ని గ్యారంటీలు, మిగతా గ్యారంటీలు కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రోజు నుండి మొదలవుతున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే ఇవి సంక్షేమ పథకాలు, ప్రజలకు సంక్షేమ పథకాలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి పేద మధ్య తరగతి అందరు కూడా గెలిచినట్టే. ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరికి పెన్షన్లే కానీ ఇప్పుడు గృహలక్ష్మి మనం అన్నట్టు కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినట్టు ప్రతి ఒక్కటి నెరవేరుస్తుంది. ఏంటంటే ఇప్పుడు మేము కార్పొరేటర్ ఇక్కడ మేము కూడా ప్రతి ఒక్కరు కూడా అందరు కూడా సహకరిస్తున్నాము, వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఇక ఈ రోజు నుండి మన కాంగ్రెస్ పార్టీ, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటంటే పేద అందరినీ కూడా అందరి కోసం కూడా అర్థం చేసుకొని ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తున్నారు. థ్యాంక్ యూ. కొంచెం ఫోన్ కింద పెట్టాను.